హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈ 2025 ఇయర్‌లో మన ఫస్ట్ వీడియో స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. స్వీట్ షాప్‌లో మనం తీసుకునే బాదుషా లాగే జ్యూసీగా, సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఔట్ సైడ్ తీసుకున్నవి ఎంత హైజీనిక్‌గా ఉంటాయో మనం చెప్పలేం కాబట్టి ఇంట్లోనే ఈజీగా స్వీట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఒక పించ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బావుంటుందండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని, మీరు బేకింగ్ సోడా యాడ్ చేసుకునేలా ఉంటే కర్డ్‌ని స్కిప్ చేయొచ్చునండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, మనం ఇలా పిడికిలి పెడితే మనకి పర్ఫెక్ట్‌గా రావాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి. మరీ గట్టిగా మళ్ళీ సాఫ్ట్‌గా లేకుండా మధ్యలో సెమీ సాఫ్ట్‌గా వచ్చేలాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక కప్పు షుగర్, హాఫ్ కప్ వాటర్ వేసి బాగా కరిగించుకోవాలండి. అలాగే చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మంచి కలర్ వస్తుందండి బాదుషాకి కుంకుమ పువ్వు వేయడం వల్ల. ఇలా బాగా కరిగించుకొని 2, 3 యాలకులను కూడా దంచి వేసుకుంటున్నానండి. ఇలా బాగా మొత్తం కూడా కరిగిన తరువాత ఇది మరీ తీగ పాకం కాకుండా మనం గులాబ్ జామున్ సిరప్ ప్రిపేర్ చేస్తాం కదండీ! దానికన్నా కొద్దిగా స్టిక్కీగా ఉండేలా చూసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక లెమన్ జ్యూస్ హాఫ్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు నానిన పిండిని మరొకసారి బాగా ఒత్తుకొని, కలుపుకొని ఇలా రోల్‌లాగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈవెన్‌గా పీసెస్‌ని కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మన అరచేతి మధ్యలో పెట్టుకొని పిండిని రౌండ్‌గా రోల్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలండి. హోల్ కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలండి. ఎలాగంటే ఫ్రై చేసేటప్పుడు షేప్ అవుట్ అయిపోతుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి హీట్ చేసిన ఆయిల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మనం లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల బాదుషాలు మరింత టేస్టీగా వస్తుందండి. ఈ మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి బాదుషా టేస్ట్ అనేది ఉంటుందండి. తొందరగా కావాలని హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందండి. మీడియం ఫ్లేము లేకపోతే లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన వీటిని పక్కన తీసుకొని వేడిగా ఉన్న పాకంలోకి వేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలండి. మరొకసారి రెండో వైపు టర్న్ చేసుకొని మరో 2 మినిట్స్ ఉంచి తర్వాత సిరప్ నుంచి సెపరేట్ చేసుకోవాలండి. ఈ సిరప్‌లో ఒక 7 మినిట్స్ అయితే ఉంచాలండి. ఇలా ఉంచిన తర్వాత సెపరేట్ చేసిన వీటిని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఎంతో సాఫ్ట్‌గా వెన్నలా కరిగిపోయే బాదుషాలు రెడీ అయిపోయినట్లేనండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.